ముఖ్యంగా చూసుకుంటే ఈ బిగ్ బాస్లో వెళ్ళే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని ముందుగానే కమిట్మెంట్లు అడగడం. అయ్యో సార్ మీరు రకరకాలు వస్తున్నాయి సార్. అస్సలు అంటే నేను ఇప్పటిదాకా చూసిన బిగ్ బాస్ వాళ్ళ ట్రీట్మెంట్ అవన్నీ కూడా ఇవన్నీ కథలు సార్. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో కథలేనంటారా? కథలైతే ఖచ్చితంగా 100కి 200-300% కథలని నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు అదేంటది, మీరు ఏంటి బిగ్ బాస్ వాళ్ళు మీకు డైరెక్ట్ చేసి ఇలా గట్టిగా ఫైట్ చేస్తే వస్తుంది అని చెప్పి నాకు నిజంగా నవ్వు వచ్చింది. అలాగే ఈరోజు ఫోన్ చేసేది లేదు, మాట్లాడేది లేదు. టక్కున ఒక 10 రోజుల క్రితం వచ్చిన కాల్, దానికి అసలు దీనికి సంబంధమే లేదు. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూ వాళ్ళకి కొంతే తెలుసు, ఏదో జరుగుతుంది ఏంటది అని చెప్పి వాళ్ళు అప్పుడు నన్ను ఆరాధిస్తుంది తప్ప నిజంగా వాళ్ళకి అంత ఇది కూడా తెలియదు. సో మనం చాలా ఎక్కువ ఊహం చేసుకుంటుంటాం, నిజానికి అసలు కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. సెలబ్రిటీ షో అనేసరికి కొంత ఊహలు ఎక్కువైపోతుంది. నేను చాలా విన్నాను మీరన్నట్టే, కొంతమంది ముందుగానే విన్నర్స్ మాట్లాడేసుకుంటారు, వీళ్ళే విన్నర్స్, ఇది వీళ్ళు 4 వారాలు 5 వారాలు, నథింగ్ లైక్ దట్ సార్. ఏమీ లేదు అలా. మరి బయటకు వచ్చి చెప్పిన వాళ్ళందరూ అలాగే చెప్తున్నారు సార్. చాలా మంది అంటే లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మన ఎలిమినేషన్ అయ్యి వచ్చిన వాళ్ళు, కొంతమంది అలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? మేబీ ఐ షుడ్ చెక్. కానీ 2 రకాల మనుషులు ఉంటారు సార్ లైఫ్లో. ఒకళ్ళ ఫెయిల్యూర్కి నా ఫెయిల్యూర్ అయ్యింది అనుకోండి, దానికి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, నా సక్సెస్కి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. కొంతమంది వాళ్ళ సక్సెస్ని సపోర్టర్స్కి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి, వైఫ్కి ఇలా అంకితం చేసేవాళ్ళు ఉంటారు. కానీ నేను సక్సెస్ అయితే నాది, నేను ఫెయిల్ అయితే అది నీది తోసేడే వాళ్ళు ఉంటారు కదా. సో ఎందుకురా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే నా తప్పు కాదు, బిగ్ బాస్ తప్పు, అది కరెక్ట్ కాదు. ఓకే సో సరే, కమిట్మెంట్స్ లేవంటున్నారు, ఓకే మీ ఒపీనియన్ అది. ఇప్పుడు రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? మీకు నంబరు అందరికీ ఉంటుంది, మీరు అలా నాకు వెళ్ళాలంది, నాకు తెలిసిన వాళ్ళు సార్ నాకు వెళ్ళాలని సార్ ఎవరికైనా చెప్పండి సార్ అని 2 ఏళ్ల క్రితమే, అంటే క్లోజ్ కాంటాక్ట్స్లో అడగండి సార్ మరి పెద్ద కాంటాక్ట్సే, మళ్ళీ వాళ్ళ తలుచుకుంటే కాంది లేదా అనుకునే రేంజ్ కాంటాక్ట్స్. నేను పెద్ద ఛానల్స్లో వర్క్ చేశాను కాబట్టి అలా అడిగా. సరే చెప్తా ఉంటారు, వాళ్ళకి మాట వేయగలరు, అంతకుమించి ఓకే చూద్దాం అంటారు తప్ప వాళ్ళ క్రైటీరియాలో మనం ఫిట్ అయితేనే ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే తీసుకొచ్చి ఒక రికమెండేషన్ ఎంతవరకు అంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళడం వరకే, నీళ్ళు తాగడమా లేదా అనేది వాళ్ళంటే. సో అలా ఇదొకటే కాదు సార్. ఇప్పుడు నేను జెమినీ మ్యూజిక్లో యాంకరింగ్ చేసేటప్పుడు చాలామంది నేను అన్న యాంకర్ కావాలి రికమెండ్ చేయి అంటారు. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఓకే కొంత వర్త్ అనుకున్నప్పుడు రికమెండ్ చేస్తాను. ఎంతవరకు అది అక్కడ ఆడిషన్ అయ్యే వరకు. బట్ నేను ఆడిషన్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అక్కడ పైన టాప్ మోస్ట్ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి తీసుకో అని చెప్పిన సీన్ ఉండదు ఎవరికి. ఇవంతా ఊతి తోడక అనమాట. అంతేనా? అంతే. అక్కడ దాకా అయితే రికమెండ్ చేసి అంబకే అక్కడ దాకా అయితే పేపర్ ఒకసారి ఈ ఫోటో చూడండి, ఇదిగో వీడి ప్రొఫైల్ ఇది అనేంతవరకు కొంతమంది తీసుకెళ్ళగలరు. అంతకుమించి రికమెండేషన్లు పని చేయవు, కమిట్మెంట్లు ఏమి ఉండవు. సో నిష్పక్షపాతంగా వెళ్తుంది. ఒక మహా అయితే ఎంత మ్యాక్సిమం ఒక ఇంటర్వ్యూ వరకు పెట్టించగలరేమో, అది కూడా డౌటే. ఎందుకంటే నేను అడిగినప్పుడు నాకు ఇంటర్వ్యూ కూడా పెట్టించలేకపోయారు. వాళ్ళంతటి వాళ్ళు ఏదో ఒకటి పిలుస్తారు. ఈ షోలో శేఖర్ భాష కావాలనుకుంటే డెఫినెట్లీ వస్తుంది. అంతే, మేరా నంబర్ ఆయగానే మనం వెయిట్ చేయాలి తప్ప, మనం దేవుణ్ణి మనం ఏం కావాలో కోరుకోవాలి తప్ప ఇలా ఇవ్వమని డిమాండ్ చేయకూడదు. రైట్.